స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. మొదటి లేఖనం 6వ అధ్యాయం యోహాను సువార్త  ఇది సిద్ధపాటు మాటలు. ఇరవై 22వ వచనం నుంచి చదువుతున్నాను. మరునాడు సముద్రపు అద్దరిని అంటే సముద్రమునకు యువతల దరి, సముద్రమునకు అవతల దరి. ఈ వచనం చూస్తే సముద్రానికి ఆ దరి మనకు కనపడదు కదా అనుకోవచ్చు. అంత చిన్నదాన్ని సముద్రం అనేమంటాము, నది అంటాము అని అనుకోకూడదు. సముద్రపు పాయ లేదా ఆ సముద్రం ఆ రీతిగా విస్తరించటం. మధ్యప్రాచ్య దేశానికి వెళితే, గల్ఫ్ ప్రాంతానికి వెళితే మృత సముద్రం, ఎర్ర సముద్రం అవన్నీ ఉంటాయి. ఇక్కడ దాదాపు యువతల పక్కన నుంచుంటే ఆ అవతల పక్కన దేశం కనిపిస్తూ ఉంటుంది, బాగా దూరంగా అవతల ఒడ్డు. అది సముద్రం అంతే. ఈవెన్ భౌతిక శాస్త్రం ప్రకారం, జియోగ్రఫీ శాస్త్రం ప్రకారం దాన్ని కూడా సముద్రం అని మ్యాప్స్లో గుర్తిస్తారు. ఎనీవే, సముద్రపు ఆ దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియో తెలుసుకునేది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం చూశారు, జనసమూహం చూశారు. అప్పుడు వారు చిన్న చిన్న దోణెలెక్కి యేసును వెతుక్కుంటూ కపెర్నహూముకు వచ్చేశారు. సముద్రపు ఆ దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన, అంటే మిరకల్స్, సూచక క్రయాలు, మీరు సూచనలను, అద్భుతములను, ఆశ్చర్యకార్యములను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీకు చెప్తున్నాను. నాకు తెలుసు. స్తోత్రం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన వాక్యం, దేవుని మాట, ఆ ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు యేసు ఆ మాటను, ఆ వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన అక్షయాహారాన్ని మీకు ఇస్తాడు. ఇందుకే తండ్రైన దేవుడు ఆయనకు ముద్ర వేసి పంపాడు. స్తోత్రం. అర్థమైపోయింది కదా సబ్జెక్ట్. ఇక్కడ అద్దరిని అంతకుముందు రొట్టె చేప పంచిపెట్టిన సందర్భం 6వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, 1వ వచనం నుంచి 15వ వరకు చూస్తే, చిన్నపిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 9వ వచనం, యేసు వాటిని చేత్తో పట్టుకుని 1000 మందికి వడ్డింపచేశాడు. అందరూ తిని తృప్తి పొందారు. మిగిలిన ముక్కలు 12 గంపల నిండా నింపేశారు. 13వ వచనం, అద్భుతం చూసి, ఆశ్చర్యం చూసి
తిన్నవారు, అక్కడున్నవారు, ఆ మనుష్యులు 14 వచనం, యేసు చేసిన ఆ సూచక క్రియ, సూచన అంటే సూచన ఏంటంటే ఏదో సత్యం నిజము అని రుజువుపరచడానికి ఒక సూచన. యేసు చేసిన ఒక అద్భుతం, యేసు చేసిన ఒక ఆశ్చర్యకార్యం చూపించిన క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఆ సూచక క్రియ చూచి లోకమునకు రాబో ప్రభు ఈయనే అని చెప్పుకున్నారు. ఓకే, చాలామంది, దాదాపు 10వ వచనం చూస్తే 5,000 మంది పురుషులు కూర్చుని భోంచేశారు. స్త్రీలు ఉండకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉండే ఉంటారు. పిల్లలు ఉండకుండా ఉంటారా? ఖచ్చితంగా కుటుంబానికి ఒక పిల్లోడన్నా ఉంటారు. ఎనివే, సరే, ఆ వెంటనే ఫాలోయింగ్ సబ్జెక్ట్, ఆయన స్థలం నుంచి దూర ప్రాంతం వెళ్ళారు, సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు, కపెర్నహూముకు వెళ్ళటానికి సిద్ధపడి వెళ్ళాడు, కపెర్నహూము వెళ్ళాడు అని చదువుకున్నాం. జనాలు అందరినీ చూశారు. ఆశ్చర్యంగా 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి, ఇది దేవుడు ప్రభు చేసిన కార్యం అని లోకమునకు రాబోవాడు ఈయనే. ఆ సూచన బట్టి, ఆ రొట్టెలు బట్టి. అలాగున జరిగిన తర్వాత మనం చదువుకుని వచ్చిన భాగం 22. జనులు ఆ వైపునున్నారు. యేసు ప్రభు పడవెక్కి ఈ కపెర్నహూము వైపుకి సముద్రపు ఈ దరికి వచ్చేశాడు. అప్పుడు ఆ దరిన ఉన్నవారు సూచక్రియ చూశారు. అక్కడే అదే అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు, ఇంతమందికి భోజనం, అద్భుతం అని అక్కడున్నారు. యేసు అక్కడే ఉంటాడని మళ్ళా వచ్చారు. లేఖనం చూస్తే యేసు అక్కడ లేకపోవటం చూసి, ఎప్పట్లాగానే యేసు మర్నాడు కూడా అక్కడే మీటింగ్ పెడతాడు, అక్కడే అన్నట్టుగా మరలా వచ్చారు. అక్కడ యేసు లేడు. చూస్తే యేసు దోనెక్కి కపెర్నహూము వైపు వెళ్ళిపోయాడు. అది ప్రజలు చూశారు. వారు కూడా చిన్న చిన్న దోణెలు సమకూర్చుకుని ఆయనను వెంబడించారు. ఆయన వెనకాలే వెళ్ళారు. అవతల ఒడ్డుకు వెళ్ళాడు యేసు. వీళ్ళందరూ పడవలేసుకుని అవతల ఒడ్డుకు వెళ్ళారు. వీళ్ళందరూ యేసును వెంబడించేశారు. వాళ్ళు అన్నమాట, లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అన్నారు. ఆ అన్నమాట ప్రకారము వీళ్ళైన వెనకాలే వెళ్ళారు. వాళ్ళను చూసి యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చేరుకున్నారు, ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అందరూ చుట్టూ గుమిగూడుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళు చూసి ఈ మాట అన్నాడు, మీరు సూచనలు, అద్భుతాలు, మిరకల్స్ చూచుట వలన మాత్రమే కాదు, కానీ నిజంగా వాటి కోసం కాదు. యేసు ప్రభుకి, ఆత్మచేత నింపబడిన యేసు ప్రభుకి దేవుడైనకు తోడై ఉన్నాడని అపొస్తల కార్యాల్లో వాక్యం ఉంది. కనుక ఆ వచ్చిన వారి హృదయాలు తెలిసిపోయాయి. నేను చేసిన అద్భుతాన్ని బట్టి ఇంతమంది నన్ను నమ్మేసుకున్నారు. నేను చేసిన సూచక్రియను బట్టి వాళ్ళు సాక్షి కూడా చెప్పేస్తున్నారు, ఈయనే ప్రభు, ఈయనే రాబోయే ప్రభు అని. నేను పడవేసుకుని శిష్యులు ఇలా వస్తామంటే, నేను విడువమో నిన్ను ఎడబాయమన్నట్టుగా, బాబు 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 యేసు అంటూ పడవలేసుకుని వచ్చేసారు వీళ్ళందరూ. ఆహా, ఎంతమంది నమ్మేసుకున్నారో అని యేసు అనుకోలేదు. ఒకవేళ మనం ఆ స్థలంలో ఉంటే, అమ్మో ఎంతమంది ఈయన ప్రభువుగా అంగీకరించేశారో. ప్రభు అని చెప్పటమే కాదు, ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతున్నారు అని మనం కూడా అనుకునేవాళ్ళం. కానీ యేసు వాళ్ళు వచ్చింది ఎందుకో తెలుసుకున్నాడు. వాళ్ళు తను వెంబడించినట్టుగా వచ్చిన వాళ్ళ ఉద్దేశం తెలుసుకున్నాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అందరి ఉద్దేశం తెలుసుకున్నాడు. కేవలం మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించారు. లాస్ట్ డే
ఎస్టర్డే రొట్టెలు భుజించారు, బాగా తృప్తిగా తిన్నారు, తృప్తి పొందారు. అందువలననే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. అర్థమైపోయిందా? ఎప్పుడైనా చదివే వచ్చిన మీరు నా కోసం రాలేదు, నేను ప్రభువునని రాలేదు. సూచనలు చూచి ఆ సూచనల కోసం కూడా కాదు, స్వయంగా ప్రభు చెప్తున్న అబద్ధం ఆడాడు ఆయన, వెక్కిరించడు, వచ్చిన వారి మీద నిష్ఠూరాలు వేయడు. ఆయన మంచి మనసున్న మహాదేవుడు, కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది ఉన్నట్టు వాళ్ళ ముందు చెప్పేస్తున్నాడు. ఆ సూచనలు చూసి కాదు, మీరు నన్ను వెతుక్కుంటా వచ్చింది, నా వెనకాల వచ్చింది రొట్టె కోసం. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మరలా రొట్టె కోసం మీరు వచ్చారు. హలో, నిష్ఠూరం అనుకోకూడదు. మాషల్లా దరియా. అందుకే దేవునికి హృదయం కావాలి. నేను వచ్చానన్నది ఆయన చూసినా, నేను వచ్చానని ఆయన సంబరపడిపోయినా, ఇదిగో ఈ వచనాలు నన్ను ఒక్కసారి ఉలిక్కిపడేలాగా చేస్తాయి. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేనికోసం వచ్చాను అనేది ప్రశ్న అన్నమాట ఇక్కడ. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేనికోసం వచ్చాను, ఏం చూడటానికి వచ్చాను, ఏం చేయటానికి వచ్చాను. లేఖనం చెప్తుంది, మీరందరూ నిన్న అక్కడ జరిగింది అద్భుతం, భోజనం, తృప్తి, సాటిస్ఫైడ్. మరలా వెతుక్కుంటూ నా వెనకాల వచ్చారు. కానీ మీ ఉద్దేశం ఆ భోజనం, నన్ను వెతుకుతున్నారని భుజించి తృప్తి పొందారు కదా, మళ్ళా ఆ సెటప్ కోసమే మీరు వచ్చారు, ఆహారం కోసమే మీరు వచ్చారు. అది మీకు కావాలి, నా వెనకాల రావటానికి గల కారణం. ఈ మాట తీవ్రంగా ఆలోచన చేయాలి మనం. ఆయన మారడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు. సంఘములో ఈ మాట ఒక సంఘ పెద్ద కానీ, అనుభవం కలిగిన ఆత్మీయ దాహంతో ఉన్న ఒక సహోదరుడు కానీ, ఒకవేళ కాపరి కానీ, మీరు భోజనాల కోసం రావద్దు, చర్చికి వాక్యం వినటానికి రండి అని హెచ్చరిస్తే చాలామంది కోపం వస్తుంది. మేము ఎలా కనపడుతున్నాం మీకు అనొచ్చు. వాదం ఎందుకు, వివాదం ఎందుకు? ఇక్కడ లేఖనం చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ప్రభు చూస్తున్నాడు. ఆయన వెనకాలే వచ్చాను, పడవేసుకొచ్చాను, కష్టపడొచ్చాను, తెడ్లేసుకొచ్చాను, సముద్రం దాటుకొని వచ్చాను. అబ్బో, నిన్నే సాక్ష్యం చెప్పాను, ఆయన ప్రభు నోటితో పలికాను, కళ్ళారా చూశాను, నేను వచ్చాను, నాతో పాటు చాలామందిని తీసుకొచ్చాను, కష్టపడి తెడ్లేసి సముద్రం దాటి ఆయన ఉన్న చోటుకు ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయాను. ఆయన కావాలి, బ్రాకెట్లో ఆయన పెట్టేది కావాలి. నేటి దినాల్లో ప్రజలకు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవే కావాలి. కానీ ప్రభు అంటున్నాడు, వీటి కోసం పరుగులు పెట్టకండి, దేవుని మాట కోసం పరుగులు పెట్టండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్షణమైన ఆహారం కొరకు కష్టపడకండి. క్షయమైపోయి ఆహారం కొరకు మీరు సముద్రాలు దాటుకుని రాకండి. కానీ నిత్య జీవము కలగజేయు ఆత్మ సంబంధం, అక్షయం. ఈ ఆహారం అయిపోతుంది, తర్వాత పెంటగా మారిపోతుంది, మరలా తినాల్సి వస్తుంది. కానీ వాక్యం అనే ఆహారం, దేవుని కుమారుని నోట నుంచి వచ్చే దేవుడిస్తున్న మాటలు, అది క్షయము కాదు, అది లయము కాదు, అది బ్రతికి ఉండే వాక్యం. దానిని భుజించిన వారిని ఎప్పుడూ బ్రతికి ఉంచే వాక్యం. ప్రైజ్ ద లార్డ్. సో యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆత్మ సంబంధమైన ఆహారం అంటే వాక్యం. ఆ ఆహారం కొరకే మీరు కష్టపడండి. సులువుగా దొరకాలి ఆహారం అనుకోకండి. ఒక్కొక్కసారి సులువుగా దొరకదు ఆహారం కొరకు మీరు ప్రయాసపడి వెళ్ళాలి. మీరు సముద్రాలు దాటుకొచ్చింది భోజనం కోసం, నాకు తెలిసింది.
నో 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 నో, ఇది పద్ధతి కాదు. ఎలాగ భోజనం జరుగుతుంది మీకు, కానీ దీనికోసం కష్టపడొద్దమ్మా. అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. ఒక అర్ధగంట క్రితం ఉరుములు, మెరుపులు, భళ్ళున వర్షం ఏమో అనుకున్న మనసులో, కానీ మీరు వచ్చిన రీతి చూస్తే వాక్యం కోసం వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అభ్యంతరాలు, ఆటంకాలు, పరిస్థితులు, వాతావరణాలు ప్రతికూలంగా ఉన్న వీలున్నంత వరకు, సాధ్యమైనంత వరకు కష్టపడి వెసులుబాటు చేసుకుని మార్గం చూసుకుని ఎలాగోలాగా అక్షయమైన ఆహారం వాక్యం, ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. అప్పుడు మనుష్య కుమారుడు యేసు ప్రభు. మనుష్య కుమారుడు ఆహారాన్ని మీకు ఇస్తాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అభిషేకమిచ్చి పంపించాడు. యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా ముద్ర, అభిషేకించబడి పంపాడు. ఆయన చెప్పే మాటలన్నీ ఆత్మ సంబంధమైన మాటలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈ వచనం చూస్తే దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను భక్తి చేస్తున్నానంటే, ప్రార్థన చేస్తున్నానంటే, లేదా దేవుని సన్నిధికి వస్తున్నానంటే, చర్చ్కి వస్తున్నానంటే, వెతుక్కుంటూ కష్టపడొస్తున్నానంటే దాని వెనకాల భావం, దాని వెనకాల ఉద్దేశం, దాని వెనకాల తాత్పర్యం, అది దేవుడు చూస్తాడు. అది కూడా దేవుడు చూస్తాడు. ఇది సత్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక వచనం చూద్దాం. అది కూడా ఆశ్చర్యం కలగజేస్తుంది. నేటి దినాల్లో సంఘం యొక్క ఉరుకులు పరుగులు విధానం చూస్తే అయ్యో మీరెంత అమాయకులు అన్నట్టుగా ఆ వచనాలు మనకు కొన్ని మాటలు నేర్పిస్తాయి. కాస్త వెనక ప్రక్కకు వద్దాం. 2వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇరవై 23-24 చూస్తున్నారా? ఆ సబ్జెక్టు అంటే ఇప్పుడు ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ ఇది కాకపోయినా ఇనీషియల్గా ఒక పునాది వేస్తున్నాను. నేను ఇక్కడికి వస్తున్నానంటే ఎవరి మాటలు చెప్పడానికి వస్తున్నాను, ఏ మాటలు చెప్పడానికి వస్తున్నాను? క్షయమైపోయే లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి వస్తున్నానా? అక్షయతలోని నడిపించే అక్షయమైన జ్ఞానము, అక్షయమైన ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చే ఆ వాక్యాన్ని పంచడానికి వస్తున్నానా? ఈ మాటలు బోధించే బోధకునికి అవసరం. ఏదో 3 గంటలు నోటుకొచ్చింది చెప్పొచ్చేస్తా, ప్రార్థన చేసుకుందాం అందాం, అయిపోతుంది. అయ్యగారు వచ్చేసి చెప్పి వెళ్ళారు, అంతేనా? ప్రభు చెప్తారు, నా వాక్యం అక్షయమైన ఆహారం. ఆ ఉద్దేశంతో, ఆ భారంతో, ఆసక్తి మెరిగి బోధకుడు వాక్యం చెప్పాలి. ఇది కూడా బోధకుని బాధ్యత. ఏది చెప్పినా వాక్యమే కదా. నోవే భారంతో, బాధ్యతతో, దర్శనంతో, గురితో, ఒక ఆసక్తితో దేవుని పిల్లల ఆత్మ సంబంధమైన వాళ్ళు బలపడాలి, క్షేమంలోకి రావాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభువుని చూడాలి, వాళ్ళు ప్రభువుని వెంబడించాలి అనే ఉద్దేశంతో దైవజనుడు ఆ ప్రభు వాక్యాన్ని అందించాలి. తన చుట్టూ తిరగటం కోసం కాదు, తనను దేవుడిగా చేసుకోవటం కోసం కాదు వాక్యం చెప్పటం. మనమందరం కలిసి దేవుని మాట వినాలని వాక్యం చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. సరే, 2వ అధ్యాయంలో ఈ వచనం కూడా చదువుతున్నాను చూడండి. ఇందాక చదివిన వచనాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. అట్లాగా 2వ అధ్యాయం 23-24. యవనస్తులు బాగా స్టడీ చేయండి. పెద్దలు కూడా మీరు స్టడీ చేయొచ్చు, నో ప్రాబ్లం. యవనస్తులు మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పస్కా సమయమున, అలాగా పస్కా పండుగ సమయమున
యెరూషలేములో ఉండగా. వెనుకున్న వారికి వినిపిస్తుందా? స్పష్టంగా విడిపోతుందా వచనాలు? ఓకే. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉన్నాడు. యేసు పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఇందాకదేమో ఫుడ్, ఇందాకడదేమో రొట్టె ఆహారం, ఫుడ్. ఇక్కడ అద్భుతాలు, ఆశ్చర్యాలు. గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబట్టడం చూడాలి, మోగవాళ్ళు మాట్లాడటం చూడాలి, దయ్యాలు పోవటం చూడాలి. ఆశ్చర్యం, అద్భుతం. ఆయన ఎలా చేస్తున్నాడు? అబ్బో, అదన్నమాట. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆ సూచక క్రియలను బట్టి ఆయన నామమందు విశ్వాసముంచారు. సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచారు. అయితే తప్పేం కాదు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. యెరూషలేం చాలామంది వచ్చారు. రావలసి లేకపోయినా పండగ కనుక వచ్చారు అందరూ. మరికొంతమంది యేసు చుట్టూ ఎందుకు వచ్చారు, ఎందుకు మోగారంటే ఆయన చేసిన సూచక క్రియలను బట్టి. ఈ వచనం చూస్తే యేసు అందరినీ ఎరిగినవాడు. నా అడ్రస్ నేను తెలుసా, ఇంతమందిలో నేను తెలుసా, వెనుకున్నాను నేను తెలుసా, ముందున్నా నేను తెలుసా, తెలుసుకోగలడు. స్తోత్రం. అందరిని ఎరిగినవాడు అంటే నువ్వు సుబ్బారావు గారు అబ్బాయి కదా, నువ్వు ఆర్ఎస్పేట నుంచి వచ్చావు కదా, కాదు. అందరిని ఎరిగినవాడంటే అందరి హృదయములు ఎరిగినవాడు. అది అక్కడ చూసాం 6వ అధ్యాయంలో. వాడు వచ్చిన రీతి చూసి, అబ్బో నా సభకు చాలామంది వచ్చేసారు. నేటి దినాల మాటను బట్టి చూస్తే నేను పెట్టిన మీటింగ్ చాలామంది వచ్చేసారు, వెతుక్కుంటూ వచ్చేసారు. అబ్బో అని కన్వీనర్ అనుకున్నా, ఆ మీటింగ్లో హడావిడి చేసిన వారు అనుకున్నా, అసలైన వాడు చూస్తాడు. బాబు సభ కోసం వీళ్ళు రాలేదు, బోవ కోసం వచ్చారు. ఇక్కడ చూస్తే యేసు వాళ్ళ హృదయంలో ఎరిగినవాడు గనక మాట ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఆ మాటకి ఇది రుజువు. యేసు అందరినీ ఎరిగినవాడు. అందులో చాలా సమాధానాలు వస్తాయి. ఎరిగినవాడంటే అడ్రస్ కాదు. ఎరిగినవాడంటే బలము, బలహీనత, ఆశ, కోరిక, ఉద్దేశం అంతా ఆయన తెలుసు. హృదయములు ఎరిగినవాడు కనుక ఆయన తనను తాను వారి వశము చేసుకోలేదు. హీ డిడ్ నాట్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు హిమ్. వాళ్ళ దగ్గర అయిపోవాలని అనుకోలేదట. ఇది చాలా ఆశ్చర్యం అట. వశపరుచుకోలేదు అంటే వాళ్ళకు దగ్గర అయిపోదామని అనుకోలేదు. తను వశపరుచుకోవటం అంటే వాళ్ళ దగ్గర అయిపోదాం నా కోసం అనుకోలేదు. కనుక అందరిని ఎరిగినవాడు కనుక తన కోసం వచ్చిన, తను చేసే సూచక్రియలు చూచి తన నామమందు విశ్వాసం ఉంచి వచ్చిన. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తనను తాను వారి వశము చేసుకోలేదు. వచ్చేసారా అంటూ ఎదురెళ్ళలేదు. నేను మీకోసం, మీరు నా కోసం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చింది స్వస్థతల కోసం, వాళ్ళు వచ్చింది దెయ్యాలు పోవటం చూడాలి, వాళ్ళు వచ్చింది అద్భుతం చేయటం చూడాలి. అద్భుతం జరిగితే. కానీ ప్రభు అంటున్నాడు, దీనికోసం వచ్చేవాళ్ళు కొంతమంది నమ్ముకుంటున్నారు, బో కోసం వచ్చేవాళ్ళు కొంతమంది నమ్ముకుంటున్నామంటున్నారు. కానీ మీరు నమ్ముకోవాల్సింది యేసు మాటను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అదే పౌలు కూడా ఇదే మాట చెప్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
ఒక్కొక్కసారి ఈ మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి. అవుట్ ఆఫ్ కాంటెక్స్టో లేదా ఇన్ కాంటెక్స్టో ఏ రీతిగానైతేనో ఆయన ఏంటో తెలుసుకోవడానికి మనం రావాలి. మనల్ని మనం దాచుకోలేం, మనల్ని మనం మభ్యపరచుకోలేం. నేను పైకి భక్తితో దేవుని దగ్గరికి వచ్చేస్తున్నట్టున్నా ఈ వాక్యం నిజం. నేను ఎందుకు వస్తున్నానో తెలుసు ఆయనకి, ఎవరి కోసం వస్తున్నానో తెలుసు ఆయనకి, దేనికోసం వస్తున్నానో తెలుసు ఆయనకి. పొమ్మంటలేదు, ఇది కాదు అబ్బాయి నా దగ్గర రావడానికి కారణం, వాక్యం కోసం రావాలి, నిన్ను బ్రతికించే వాక్యం కోసం నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. చూడటం కోసం కాదు, తినటం కోసం కాదు. నువ్వే రండి, చూడండి, వినండి, ఆశ్చర్యం, దేవుని మహింపరచాలి. కానీ ఇది మిమ్మల్ని జీవింపచేయదు. జీవింపచేసే వాక్యం దగ్గర తీసుకొస్తుంది. ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఈ మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. తిమోతికి అపొస్తలుడైన పౌలు రాసిన 2వ ఉత్తరం 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది కూడా. ఆ తరువాత మాట, ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును, అందరినీ ఎరుగును. ఇప్పుడే చదువుకున్నాం యోహాను సువార్తలో. ప్రభు అందరినీ ఎరుగును, ఎరిగినవాడు. ఇక్కడ ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్ర. ప్రభు తనను ఎరిగిన వారు తప్పక దుర్నీతి నుంచి తొలగిపోతారు అనేది ఒక ధీమా. తనను ఎరిగిన వారు. ప్రభు తనను ఎరిగిన వారుగా, ప్రభు తన వారిని ఎరిగినవాడు. మనమందరం ప్రభు నమ్ముకున్నాం. ప్రభు నన్ను తనవానిగా చూడాలి. అంతటందరూ వారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా, అందరినీ రమ్మంటున్నారు. ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, ఆశలు వేరుగా ఉన్నాయి, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందుకే విశ్వాసం తొట్టిల్లుతూ ఉంటుంది. వారు అడిగినది, కావలసింది దొరకకపోతే ఏం దేవుడులే అంటూ మెటుకలు విరిచి దూరం పోయే చక్కటి విశ్వాసాలు ఉంటున్న చివరి దినాలు. ఈ వచనం, ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు వచ్చేవారందరిని ఎరుగును, అందులో తన వారిని ఎరుగును. వాక్యం కోసం వచ్చేవారెవరో, అక్షయమైన ఆహారం కోసం వచ్చేవారెవరో. అక్షయమైన ఆహారం ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది అని ఆశతో వచ్చేవారెవరో తనవారు. అందరూ ఆయనకి పిల్లలే, అందులో ఆయన వారు, అందరూ ఆయనకు కుమారులే, అందులో ఆయన వారు. అంటే బైఫర్కేట్ చేస్తాడని కాదు, అలా సెపరేట్గా కూర్చోబెడతాడని కాదు, లేదా మీరు బయటకు వెళ్ళండి అక్కడ కూర్చోండి అంటాడని కాదు. అందులో ఉన్న ఆంతర్యం, ఉద్దేశం మనం అవగాహన చేసుకుని, ఆయన నావాడే, ఆయన కోసం నేను ఈ మాట చొప్పున నేను ఆయన వాణిగా ఆయనను అంగీకరించాలి. సో దేవుడు ఎవరి మీద ఎక్కువ దృష్టి పెడతాడు? అందరి మీద దృష్టి పెడతాడు. కానీ ఎవరి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటాడు? వాక్యం. లోక సంబంధమైన జీవితం నాకు ముఖ్యం కాదు, ఆత్మ సంబంధమైన జీవితం లోకంలో ఉండగానే నేను జీవించడం ప్రారంభించాలని ఆసక్తి కలిగిన తన వారు ఎవరో దేవుడు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక మనము అన్ని సమయాల గురించి చెప్పను, కానీ ముఖ్యంగా దేవుని విషయంలో
దేవుని విషయంలో, ముఖ్యంగా దేవుని సన్నిధి విషయంలో ఈ మెలుగుతూ ఉండాలి. ఇంతవరకు ఏమో తెలుసో తెలియకో ఈ వచనాలు చూడకో వెళ్ళాను వచ్చాను అన్నట్టుగా వచ్చిన గుంపులుంటే ఉండొచ్చు, ఇప్పటికీ ఉండే గుంపులు ఉండొచ్చు. కానీ ఈ వచనాన్ని బట్టి నేను ఆయన వానిగా ఉండాలి. తన వారిని యేసు ఎరుగునట. ఆ యేసు ఎరిగిన ఆయన వారిలో నేను ఉండాలంటే నేను ముందు స్వస్థతల మీద దృష్టి పెట్టడం కాదు, అవి ఎలాగూ ఉంటాయి. భోజనం మీద దృష్టి పెట్టడం కాదు, అది ఎలాగూ ఉంటుంది. ఆయన మీద, వాక్యం మీద, ఆత్మ సంబంధమైన విషయాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఆయనకి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనంలో మరొక చోట ఉంది కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. కష్టపడండి. కష్టపడి వచ్చారు సముద్రం దాటి. దేనికోసం వచ్చారు? కష్టపడి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని కష్టమైనా సరే వెతకండి. ఆ తర్వాత ఇవన్నీ ఎలాగూ మీకు వచ్చేస్తాయి. ఆహారం అంటారా, అద్భుతాలు అంటారా, కోరికలు అంటారా, అవసరాలు అంటారా, అన్నీ తీర్చబడతాయి. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ద డివైన్ హెవెన్లీ వర్డ్ ఆఫ్ ద హోలీ గాడ్. పవిత్రమైన పరిశుద్ధమైన పరమందున్న మహాదేవుని నోటి నుంచి వచ్చే ఆ దైవికమైన ఆ వాక్యం వినటానికి, ఆ వాక్యాన్ని లోపలికి తీసుకోవడం రండి. మనం తినే ఆహారం శరీరానికి ఎనర్జీ, వాక్యం మన అంతరాత్మకు మనసుకు కూడా ఎనర్జీ. స్తోత్రం కలుగునుగాక. మనసు బలహీనమైతే, మనసు బెంగపడిపోతే, మనసు భయంతో నిండిపోతే, మనసు బలముగా లేకపోతే మనోబలం అంటాం. బలమైన కండలు తిరిగిన ఆహారం తిని ఏం ప్రయోజనం? మనసు బలహీనంగా ఉంటే యోధుడు కూడా పిరికి వాడి లోపల కూర్చుంటాడు, కత్తి పట్టి మరి లోపల కూర్చుంటాడు. భయం. కనుక లోక సంబంధమైన ఆహారం ఈ శరీరాన్ని నడిపించడానికి, ఆత్మ సంబంధమైన వాక్యం ఆత్మను బలపరుస్తూ, మనస్సును స్థిరపరుస్తూ, భూమి మీద ధైర్యంగా బ్రతకటానికి అది మనకు ఆత్మ సంబంధమైన ఎనర్జీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కనుక ఈరోజు నేను కోరుకోవాలి, అన్నం కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి. దేనికి నేను ముందు టిక్ పెట్టాలి? ఆత్మ సంబంధమైన ఆహారం. స్తోత్రం కలుగునుగా. కనుక నేనైనా మీరైనా సమయం వచ్చింది కనుక కొంచెం ఈ సమాచారం అందించాలని ఆలోచన కలిగింది కనుక మనం పరిగెత్తే పరుగులు, పడే కష్టం, ఇవన్నీ కూడా ప్రభు దృష్టిలో వ్యర్థమైనవిగా అయిపోకుండా, నా దృష్టిలో కష్టం, చాలా కష్టపడి ఆయన కోసమే ఆయన సన్నిధిగా నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటున్నారు. కానీ మీకు నాకు ప్రభు కొన్ని వచనాలు చూపించి ఇది కూడా ఆలోచించేయండి. మీరు నా సన్నిధికి చాలామంది వేరే వేరే ఉద్దేశాలతో వస్తారు, వేరే ఉద్దేశాలతో వస్తారు. ఒక దైవజనుడు నవ్వుతూ చెప్తారు సభలో, నిజానికి చెప్పాలంటే పెళ్లి చూపులు సంఘంలోనే జరిగిపోతాయట. పెళ్లి చూపులు ఎక్కడ జరుగుతాయి? సంఘంలోనే. అబ్బాయిని చూసుకుంది కానీ రా చర్చికి, అమ్మాయిని చూసుకుంది కానీ రా చర్చికి. అది క్యాజువల్గా అనేయచ్చు, అక్కడ నీకు దొరుకుతుంది, అక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. అందులో ఇందులో తప్పేముందండి అన్నట్టుగా ఉండొచ్చు. కానీ దాని వెనక లోతుకి వెళ్ళిపోతే చూసుకోవటానిక మందిరానికి వచ్చేది, వాక్యం దగ్గరికి వచ్చేది, ఆరాధనకు వచ్చేది, సంఘంలోకి వచ్చేది, ఇవి చూసుకోవటానిక ఆయన ప్రభు అడుగుతాడా? మీరేమి కథలు చెప్పకుండా నాన్న ఈ మాటలు తీరదే. కష్టపడి వచ్చారు మీరు దేనికోసం? వెళ్ళాలి అనుకుంటూ వచ్చారు. దేనికోసం? ఏం చూసుకోవాలని, ఎవరిని చూసుకోవాలని? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటూ, మన మనసును వేసుకుంటూ వస్తే దేవుని సన్నిధి నీలో నాలో మనకు మనసులో రుజువు దొరికేలాగా మనం అనుభవించగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
సో హడావిడిగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, ఏమొచ్చినా సరే వర్డ్, దేవుని దర్శనం, దేవుని వాక్యం, నన్ను బ్రతికించే వాక్యం అన్నట్టుగా కనీసం అల్లేయుతో అయినా మనం రావాలి. కనుక పెద్దలైనా వృద్ధులైనా ఖాళీగా ఉన్నాను, చాలా కాలం చర్చిలోకి వెళ్ళి 4 వారాలు చల్లలేను, కాసేపు వెళ్ళొద్దాము, నలుగురిని పలకరించి వద్దాము, చాలా కాలమైంది. బాబు, అమ్మ, నీ మనసు మంచిదే, కానీ దేవుడు నువ్వు చాలా కాలమైంది అందరినీ చూసి అంటున్నావు, కుదరదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూడు, వాళ్ళని పిలిపించుకుని మాట్లాడు. చాలా కాలమైంది అందరినీ చూసి, అక్కడికి అందరూ వస్తారు, చూసి వచ్చేస్తారు. ఆత్మీయత ఎలా వస్తుంది నీకు? దేనికోసం వచ్చావు సంఘానికి? ఎవరి కోసం వచ్చావు? ఎవరిని పలకరించడానికి వచ్చావు? ఎవరి స్వరాన్ని వినడానికి వచ్చావు? సముద్రంలో కపెర్నహూము ఓపెన్ ఏరియాలో ప్రభువు మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఓపెన్ ఏరియాలో ఉంటే ఎవరో ఎక్కడికి ఎలాగో వస్తుంటారు. అక్కడే ఆ మాట చెప్పారంటే ఒక ప్రత్యేకమైన స్థలంలోకి వచ్చినప్పుడు ఇంకెంత ఆ మాటకు మనం వెయిట్ ఇవ్వాలి. కనుక దేవునికి మన వచ్చుట కన్నా ఆ వచ్చిన సమయంలో మన మనసు ఉద్దేశాలు ఆయన చూస్తాడు. చూస్తూ పొమ్మనడు, వెళ్ళండి అనడు, మార్చుకోండి. మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా వాక్యం మీద ఉంచండి, వచనం మీద ఉంచండి. లేకపోతే అపవాది రకరకాల భ్రమలతో మనల్ని ఆకర్షించి, కొంతమంది స్వస్థత సభలంటే గ్రౌండ్ నిండిపోతుంది, దైవవాక్య ధ్యాన సభలంటే సగం కూడా నిండదు. ఈ సభలకు 3 పూట్ల భోజనాలు ఉంటాయి అంటే గ్రౌండ్ నిండిపోతుందట. భోజనాలు ఉండవు అని ఒకవేళ రాస్తే అసలు సభలో జనమే ఉండరట. వెక్కిరంత కాదు, ఇది పెద్ద విశేషం కాదు. ఇప్పుడు మీరు భోజనాలు పెట్టగలిగితేనే సభ పెట్టండి, భోజనాలు పెట్టగలిగితేనే సభ పెట్టండి. లేదా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ప్రవక్త గుడ్డివాడి కళ్ళు వస్తాయి, మోగవాడి మాట వస్తాయి అనే దైవజన్ని తీసుకురండి, అప్పుడు మీ సభ సక్సెస్ అవుతుంది. లేదా సినిమా యాక్టర్ ప్రభు నమ్ముకున్న సాక్ష్యం చెప్తాడు, తీసుకురండి, అప్పుడు మైదానం నిండిపోతుంది. మామూలుగా వాక్యం చెప్పే గొప్ప దైవజన్ని తీసుకొస్తే సభ సక్సెస్ అవ్వదండి. వేస్ట్ ఆఫ్ యువర్ మనీ అని సలహాలు ఇచ్చే దైవజనులు న్యాయబద్ధంగానే కనిపిస్తుంది అది మనకి. అంతే కదా, సభవే కదా, మరి అంతే కదా అన్నట్టుగా. మరి ఇక్కడ వచనం ఏం చెప్తుంది? మైదానం నిండాలా, మనసులు మండాలా? స్తోత్రం. మైదానాలు నిండాలా, మనసులు ప్రభు తట్లు మరలాలా? ఒక్క పాపి మారు మనసుతో చాలు, 1000 మందితో సభ పెట్టితో సమానం. ఒక్క పాపి మారు మనసు పొంది దేవునికి తిరిగితే ఆ మీటింగ్లో 10,000 మంది ఉండి మారు మనసు పొందకుండా భోజనాలు చేసి వెళ్తే ఏం ప్రయోజనం? ఒక్క పాపి మారు మనసు పొందితే 10 మందితో సభ అయినా సరే దేవుడు శబాష్ అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సభలు, ఇక్కడ మైదానాలు, ఇక్కడ ఆలయాలు నిండటం కాదు, పరలోకం నిండాలి. పరలోకం నిండే ఉద్దేశంతోనే సభ పెట్టాలి. పాపి మారు మనసు పొందితే పాతాళం ఖాళీ అయిపోతుంది, పరలోకం బిజీ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద టార్గెట్, దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు గురై ఉండాలి, దేవుని సేవకులు గురై ఉండాలి. సభలైనా సమావేశ ప్రార్థనలైనా అదే గురి కలిగి ఉండాలని ఈ 3 వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దీనికి వేరే అర్థాలు తీసుకొని ఎలాగున్నా పర్వాలేదని పోదామంటే ఓకే, పోయేవాడికి పోయినంత. ఇందులో ఉన్న శ్రేష్టమైన దేవుని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆయువు పట్టుగా చేసుకుని దాన్ని హత్తుకునేవాడికి ఎప్పుడైనా బలమే, ఎంతైనా బలమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇది ప్రారంభం మాత్రమే. ఈరోజు వరకు ఇక్కడ సేవ జరిగింది, వస్తున్నారు, వెళుతున్నారు, నేను కూడా సేవ చేస్తున్నాను. కానీ ఈరోజు ఈ మట్టలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక్కసారి జల్లించుకున్నట్టు అవ్వాలి. ఈ మాటలు జ్ఞాపకం చేస్తే ఒక వచ్చినలాగా వినేయటం కాదు, ఏదో ముద్ద మాటలు చెప్పారు అసలైన వాక్యం తర్వాత చెప్తాను కాదు. ఈ వాక్యం చెప్పేటప్పుడు నా స్థితిని ఒక్కసారి చక్క స్కాన్ చేసుకోవాలి.
ఒక పదార్థాన్ని జల్లించడానికి గంట సేపు పడుతుందేమో కానీ దేవుని ఆత్మ వెలుగులో స్కాన్ చేసుకుంటే సెకండ్ కూడా పట్టదు, స్కాన్ అయిపోతుంది. స్తోత్రం. నేను ఎందుకు వస్తున్నానో, ఎందుకు వెళ్తున్నాను, స్కాన్ అయిపోతుంది. వెంటనే దులిపేసుకుని పోతే ఆ వ్యక్తి అంత మూర్ఖుడు ఉండడు. స్కానింగ్లో ఆ మచ్చ దొరికిన తర్వాత దులిపేసుకుని వెళ్ళిపోతే వాట్ ఈస్ ద యూజ్? కనుక ఈ స్కానింగ్లోకి వచ్చే నేనైనా మీరైనా, ఇక్కడ ఎందుకు వచ్చాను నేను, ఇక్కడ మీరు ఎందుకున్నారు, అసలు ఏం మాటలు చెప్పుకోవటానికి, ఎలా చెప్పుకోవటానికి అనే విధానంతో, అనే న్యాయంతో, అనే జ్ఞానంతో ఈ గంటన్నర సమయాన్ని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే మన ప్రయాస వ్యర్థమవుతుంది. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని మాట చప్పున పట్టుకుని నేనే ముసలం ముచ్చట్ట 3 గంటలు చెప్పినా ప్రసంగం అయిపోద్దని నేను ముద్రేసుకుంటే కుదరదు. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదనుకుంటూ ఏం చేసేసినా పర్లేదు అనుకోకూడదు. ప్రభువునందు వాక్యానుసారంగా అది ప్రయాస అయినా సరే అడుగుల ముందుకు వేసినప్పుడు నీకు కంప్లీట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రయాస వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో 3 ప్రశ్నలు. గడచిన వారు వచ్చిన వారికి కూడా ఆ వారంలో ఉన్న చివరి పలుకులు జ్ఞాపకం చేసి ఒక అర్ధగంట లోపుగానే ముగించడానికి ఇష్టపడతాను. ముందు మాటలు ప్రసంగంలో మాటలు కాదని అనుకోకపోయినా అవి కూడా దేవుని మాటలే. అవి వాక్యానుసారమైన, లేఖనానుసారమైన దేవుని ప్రజల క్రమమును ఒక్కసారి స్వపరిశీలన చేసుకోవటానికి ప్రభు చెప్పిస్తున్న, జ్ఞాపకం చేస్తున్న మాటలు. కనుక వెనక, ముందు, మధ్యాహ్నం ఉన్నవారు, ఇప్పటికే రక్షణ పొందంటే నమ్మి బాప్తిసం తీసుకున్నవారు మరి ముఖ్యంగా ఈ విషయాలు ఆలోచించేయాలి. నేను ఎందుకు వస్తున్నాను, అది నేను ఎందుకు వస్తున్నాను. హాజరించుకుని పోతారు కొంతమంది క్లాసులోంచి, చివరిలో వచ్చి హాజరించుకుంటారు కొంతమంది క్లాసుల్లో. అవన్నీ హాజరు పట్టీలే, చెల్లిపోతాయి. కానీ ఇక్కడ లేఖనం చూస్తే దేవుని వాక్య విషయంలో అంత చులకనగా ఉండొద్దు మీరు, అంత తేలిగ్గా ఉండొద్దు మీరు. దేవుని వాక్యం అనే మీరు వినాలి. దేవుని వాక్యం అని మీరు దోశలు పట్టి చొక్క నీరు కిందకు పోకుండా తాగాలి. నీకు నిజంగా దాహం ఉంటే రా, నీ దాహం తీరుస్తా. నిజంగా నీకు ఆకలి ఉంటే రా, ఏం రోకలు ఇవ్వాల్సిన పని లేదు. వచ్చి తిను, నన్ను భుజించు, నా మాటను భుజించు. నీ బరువు తీసేసుకెళ్ళిపో. వాక్యం బరువు తీసేస్తుంది, వాక్యం దాహం తీరుస్తుంది, వాక్యం ఆకలి తీరుస్తుంది. వచ్చిన వారు వచ్చినట్టు ఈసురోమంటూ వెళ్ళిపోతున్నారంటే వారు వచ్చారు కానీ ఉద్దేశం వేరు, వారు వచ్చారు కానీ వారి ఆలోచన వేరు, వారు వచ్చారు కానీ వారి భవిష్యత్ ప్రణాళికలు వేరు. అది దేవుడు గమనించు, సరి చేసుకో అని చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా యేసు ఆ మాటలు చెప్పుండకపోతే మీరు దీనికోసం కాదు దానికోసం ప్రయాసపడండి అన్న మాటలు చెప్పుండకపోతే వాళ్ళే తెలుసుకుంటారులే, ఏదో వచ్చారు పాపం అంటూ తనలో తాను అనుకుని అలాగే వాళ్ళకేదో చెప్పటం ప్రారంభిస్తే వాళ్ళ ఆత్మీయ జీవితం అనుకున్న స్థాయిలో ఉండదు, అనుకున్నంత బలంగా ఉండదు, ఫలాలనివ్వదు. కనుకనే అక్కడికక్కడ క్రమపరిచే మాట చెప్పేస్తాడంతే. నేను ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్ తప్పానో అక్కడే కానిస్టేబుల్ ఉంటాడు, ఈల వేస్తాడు, ఆఫ్ చేస్తాడు, రాంగ్ వెళ్ళావని చూపిస్తాడు. రూల్స్ తప్పేసిన తర్వాత సాయంకాలం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంటికి వచ్చి నువ్వు ఒక రూల్ తప్పావు, 3 రోజుల తర్వాత వచ్చి నువ్వు ఇక్కడ స్పీడ్ వెళ్ళావు, 10 రోజుల తర్వాత వచ్చి నువ్వు అక్కడ చేసావు. అది క్రమం కాదు, అది జీవో సెక్షన్ కాదు. ఎందుకంటే ఎక్కడ రూల్ తప్పామో అక్కడే ఆన్ ది స్పాట్ ఉన్నంత త్వరగా నువ్వు తప్పు చేసావన్న సంగతి దేవుడు చెప్పేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. రక్షించుటకు ఆలస్యం చేయడు, స్వస్థపరచుటకు ఆలస్యం చేయడు, జాలి చూపుటకు ఆలస్యం చేయడు, కనికరం చూపుటకు ఆలస్యం చేయడు, కడుపు నింపే ఆహారం పెట్టడానికి ఆలస్యం చేయడు. అదే దేవుడు క్రమపరచటానికి కూడా ఆలస్యం చేయడు. ఎందుకంటే దేవుని పిల్లలు క్రమమెరిగిన వారిగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏదో పండగ, ఏదో ఇంటిలో ఉత్సవం అవుతూ ఉంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు,
కొంతమంది చూస్తూ మాట్లాడుకుంటూ పిల్లలు పరిశీలన చేస్తున్నారు. అందులో ఒకరిద్దరు పిల్లలు అల్లరి చేయటం లేదు, అన్నిటిలోనూ ఇన్వాల్వ్ అవ్వటం లేదు. ఏదో వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఆలోచన వస్తుంది, ఖచ్చితంగా తర్వాత అడిగేస్తారు, ఆ ఇద్దరు పిల్లలు ఎవరు, వీళ్ళెవరు, ఎందుకు అలాగ అడుగుతున్నావు అనగానే వాళ్ళిద్దరూ కొంచెం డిసిప్లిన్ కనిపిస్తుంది వాళ్ళల్లో, వీళ్ళల్లో అల్లరి కనిపిస్తూ ఉంది. చాలా విషయాలు వీళ్ళు అల్లరిలోకి వెళ్ళటలేదు, మాకొద్దు దూరంగా వెళ్తున్నారు. ఎవరు అంటే అప్పుడు చెప్పే వ్యక్తి, అదిగో ఆ కుర్చీలో కూర్చున్నారు కదా అమ్మ నాన్న, వాళ్ళ అబ్బాయే. అప్పుడు అక్కడ కుర్చీలో కూర్చొని అమ్మ నాన్న ఎలా చూస్తారు చెప్పండి? పద్మశ్రీ బిరుదు ఇచ్చినట్టు చూస్తారు. స్తోత్రం కలుగునుగాక. అది వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఒక వ్యక్తి వాళ్ళ యాటిట్యూషన్ చూసి ఎవరి పిల్లలు ఎంత చక్కగా ఉంటున్నారు, అందరి వయసే, ఆడుకునే వయసే, అల్లరి చేసే వైరే. కానీ వీళ్ళిద్దరూ ప్రతిదాన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, నెట్టుకోవట్లేదు, కానీ అందరితో ఉంటున్నారు. ఎవరి పిల్లలంటే అదిగో వాళ్ళ అబ్బాయి. అవునా? ఇది కథ కాదు, మన కళ్ళ ముందు జరిగే, ప్రతిరోజు జరిగే సన్నివేశం. ఎందుకంటే ఇలాగున తన పిల్లలను ఎవరో చూసి ఎవరు పిల్లలు అని అడిగితే వాళ్ళు చెప్పాలి, దేవుని పిల్లలు, యేసయ్య పిల్లలు, క్రీస్తు నెరిగిన వారు, యేసు రక్త సంబంధాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తల్లిదండి, ఆ పెద్దోడు నా పిల్లోడే, ఈ రెండోవాడు నా పిల్లోడే తెలుసా మీకు అని చెప్పాల్సిన పని లేదు. లేదా పిల్లలు కూడా నేను ఎవరబ్బాయిని తెలుసా మీకు అంటూ ఆ పండగలో తెలిసి అందరిని తట్టి మా డాడీ ఎవరో తెలుసా అని చెప్పాల్సిన పని లేదు. వైఖరి, ద యాటిట్యూడ్, ద బిహేవియర్, ద డిజైర్స్, ఇవన్నీ కూడా పసిగడుతుంది. లోకం చూస్తుంది, అందరితో ఉంటున్నారు కానీ అలా ఉండలేదు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్? ఎందుకు ఇలాగ ఉంటున్నారంటే దేవునిని నమ్ముకున్నారు. సో దేవుని నమ్ముకున్న వారు ఇక్కడ ఉన్నామే అనుకుంటే అందరం చేతులెత్తి, అలాంటి దేవుడు మనకు దొరికినందుకు, మనలను తనకు పిల్లలుగా చేసుకున్నందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. కనుక ఈ మాట కూడా ఈరోజు పాఠమే. ఆ ఉపమానం ప్రభు నా చేత ఎందుకు మీకు నాకు చెప్పించారంటే, ఆ పిల్లల మీద వెనకాల అడ్రస్ ఏమీ లేదు. ఆ పిల్లోడు గుండెల మీద డిజైన్తో ఎంబ్రాయిడరీ చేసి ఆయన నాన్నెవరో లేదు ఇక్కడ. ఆ పిల్లోడు వెనకాల అమ్మ ఎవరో లేదు. ఆ పిల్లోడు వెనక్కి తిరిగితే అమ్మ పేరు కనపడుతుంది, ముందుకు తిరిగితే నాన్న పేరు కనపడుతుంది. పిల్లోడు చెప్పక్కర్లేదు, ఆ బనీని మీద ఉన్న పేరు చూసేసి ఓహో పలానా వాళ్ళ అబ్బాయా. దేవునికి ఆ చిన్న విషయాలు కుదరదు, ఎవడనే చేస్తాడా పని. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధేయత, వాళ్ళ భయభక్తులు, వాళ్ళ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అమ్మా నాన్న ఎవరో చెప్పేసేయాలి. స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధివా, పరలోక సంబంధివా, చీకటి సంబంధివా, వెలుగు సంబంధివా, దేవుని సంబంధివా, నాశనం తీసుకెళ్ళిపోయే దెయ్యపు సంబంధివా అని ప్రభు అడుగుతాడు. కనుక దేవుడు తన పిల్లలను తన పిల్లలుగా చూడాలని కోరుకుంటాడు, తన పిల్లలుగా తయారవ్వాలని కోరుకుంటాడు. వాళ్ళు తమ శక్తితో అలా ఉండలేరు కనుక తానే వాళ్ళను అలా తయారు చేసుకుంటూ వెళ్తాడు. అదే వాక్య ధ్యానం, అదే దేవుని వాక్య సందేశపు బోధ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. మంచిది. ప్రశ్న, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన వ్యక్తి రక్షణను పోగొట్టుకుంటాడా? లేదా రెండవ ప్రశ్న, రక్షణ పొందిన వ్యక్తి రక్షింపబడి ఆ తర్వాత దిగజారిపోయి బాగా జారిపోయిన తర్వాత దేవుని దగ్గరికి మారు మనసు పొంది తిరిగి వస్తే దేవుడు అతన్ని అంగీకరిస్తాడా లేదా? ఎప్పుడు దూరం పోయాడో అప్పుడే దేవుడు కట్ ఆఫ్ చేసేస్తాడా సంబంధం?
లేదు అతడు మారు మనసు పొంది అయ్యో నేను తప్పు చేశాను అని తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు తలుపులు తెరుస్తాడా లేదా మూసేస్తాడా? మూడవది, ఒకవేళ అలాగున దూరమైన వ్యక్తి తిరిగి రావటానికి ఇష్టపడే మనసుంటే రాగలడా? ఈ మూడిటికి అవునని సమాధానం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పిన 3 విషయాలు జ్ఞాపకం చేస్తా. లూకా సువార్తలు అనుకుంటాను వచనాలు మనకు కనిపిస్తాయి. దేవుని రాజ్యం ఇదిగో ఇలాగున అని ఉదాహరణ చెబుతూ, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తి సొంతమైన గొర్రెలు, ఆ వ్యక్తి పోషణలో ఉన్న గొర్రెలు, ఆ వ్యక్తికి ఒక దొడ్డి ఉంది, ఆ లోపల గొర్రెలను పెడతాడు. ఆ వ్యక్తి సొంతమైన గొర్రెలు అవి. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. ప్రభు చెప్పిన మాటలే. 100 గొర్రెలు కలిగి ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. అతడు ఈ 99ని విడిచిపెట్టి అక్కడ ఉంచి ఈ ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. ఎంత దూరమని వెళ్తాడు? దొరికే వరకు వెతుకుతాడు. దొరికిన తర్వాత ఆ గొర్రెను భుజం మీద వేసుకుని సంతోషంగా ఈ 99 గొర్రెల దగ్గరికి వస్తాడు. పరలోకమంతా ఎంత సంతోషపడుతుందో. స్తోత్రం. రెండవ ఉదాహరణ, మొదటి సంఖ్య 100 - 1. ప్రిన్సిపల్ ఒకటే అని చెప్పడానికి 100 - 1. దెన్ 1 కమింగ్ బ్యాక్ అగైన్ 100. వెంటనే రెండవ ఉపమానం, ఒక స్త్రీ 10 నాణెములు, చాలా విలువైన నాణాలు కలిగి ఉంది. ఒక నాణాన్ని ఇంటిలోనే పోగొట్టుకుంది. ఇంటిలోనే, బయట కాదు, ఇంటిలోనే పోగొట్టుకుంది. అక్కడ గొర్రె పోయింది, దొడ్డి విడిచి దూరంగా పోయింది. ఇక్కడ ఆమె చేతిలో నుంచి ఆ నాణెం తప్పిపోయింది, జారిపోయింది. ఇంటిలో చీకటి, సామాన్లు, అలా వెతికితే దొరికేది కాదు. ఎక్కడ పోగొట్టుకున్నాను, లేదా ఎక్కడ పోయింది, ఎక్కడ జారిపోయింది? పగలంతా వెలికింది, కనపడలేదు. లేఖనములు అలా లేకపోయినా కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. పోగొట్టుకుంది, అలా చూసింది, దొరకలేదు. పోతే పోయిందిలే, 9 నాణాలు ఉన్నాయి కదా అనుకోలేదు. పగలంతా వెతికింది, పగటి వెలుగున్నంత వరకు వెతికింది, కనపడలేదు. వాక్యం చెప్తుంది చీకటి అయిపోయింది, చీకటి కోణాలు ఉన్నాయి, ఇరుకుల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి దొల్లిపోయిందో దీపం వెలిగించి, ఆ స్త్రీ దీపం వెలిగించి చాలా శ్రద్ధతో ఆ నాణ్యం దొరికే వరకు వెతుకుతానే ఉంది. నాణ్యం దొరికింది, ఎంత సంబరపడిపోయిందో. స్తోత్రం కలుగునుగాక. 9 ఉన్నాయి కదా అని సరిపెట్టుకోలేదట. ఈ నాణ్యం దొరికేటప్పటికి ఆ ఓనర్, ఆ యజమానురాలు ఏదైతే నాది అనుకుందో ఆమె ఎంతో ఆనందపడిపోయిందట. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. మూడవది, ఒక తండ్రికి 2 కొడుకు. అంత ఒకే సీక్వెన్స్లో వస్తాయి ఇక్కడ వచ్చిన మీరు చూస్తే. ఎప్పటికీ మీరు వినుంటారు ఈ రీతి బోధ, కనుక జ్ఞాపకం చేస్తున్నారు. 100 - 1 తిరిగి కలవటం, ప్లస్ 10 - 1 మళ్ళీ ప్లస్ తిరిగి రావటం, 2 - 1 1 1 తిరిగి రావటం. 100 1, 10 1, 2 1 అది లెక్క కాదు. అవి తిరిగి వస్తాయి. కాపరి సంతోషపడతాడు, ఈమె సంతోషపడుతుంది, తండ్రి ఇంకా సంతోషపడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సంఖ్య ఏదైనా, సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, వాతావరణం ఏదైనా, మూడవ ఉదాహరణ దగ్గరకు వచ్చేటప్పటికి వాడు నేను పోతాను అన్నాడు. రెండవ ఉదాహరణ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికి పోయిందో, ఎక్కడ జారిపోయిందో తెలియదు. అశ్రద్ధ అని అనను, కానీ ఉండిపోయింది, వెనకాల ఎక్కడో పడిపోయింది. మొదటిదైతే
ప్రయాసపడి వెళ్ళాడు వెతుకుతూ. అంటే ఆ సీక్వెన్స్ చూడండి. ఒకవేళ రక్షింపబడిన వాడు మళ్ళా రక్షణకు వచ్చే అవకాశం లేదు, ఇక పోయినట్టే అని అనుకుంటే ఈ వచనాలు యేసు ప్రభు చెప్పరు. ఎందుకంటే మనము ఆయన దొడ్డి గొర్రెలం కాదు, పుట్టుకతోనే పాపులం. అవునంటారా కాదంటారా? మొదటి ఆదాము పాపం చేసినందువల్ల ఆ పాపపు అంశ, ఆ పాపపు బీజం, ఆ పాపపు స్వభావం అప్పటి నుంచి మానవ జాతిలోకి వచ్చేసింది. మనిషి పాపం చేస్తున్నాడంటే పాపం చేయటానికి గల కారణం చెడును ఆశిస్తున్నాడు కాదు, ఆ మనిషి స్వభావం, ఆ పాపం చెడును ఆశిస్తుంది. పాపం చెడులోకి లాగుతుంది. పాపం చెడు చేయమంటుంది. చెడు చేయమనక్కర్లేదు, అంతే. చెడు చేస్తాడంతే, చెడు చూస్తాడంతే, చెడు మాట్లాడతాడంతే. కాసేపు తృప్తి కోసం ఏదో దేవుడు అంటూ దండం పెట్టుకుంటాడేమో, కానీ ఈ చెడ్డ స్వభావం వదిలిపెట్టిపోదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి అన్నట్టు. కనుక మనము దేవుని వారం కాదు, కానీ దేవుడు మనలను తన వాళ్ళగా చేసుకోవటానికి వచ్చాడు. ఒకవేళ రక్షింపబడిన వాడు తిరిగి రక్షణ పొందడు అనుకుంటే, ఈ 100 గొర్రెలు ఆయనవి, ఆయన ముద్ర వాటి మీద ఉంది. ఆ 100 గొర్రెలకు ఒక ఆశ్రయం ఉంది. ఆ 100 ఎడ్లుగడ్లకు ఒక ప్రత్యేకమైన ఆవరణ ఉంది. ఆ వ్యక్తి చేత అవి మేత పోషించబడుతున్నాయి, కాపాడబడుతున్నాయి. మేతకెళ్ళినప్పుడు మరిప్పుడు ఒక దొడ్డి జారుకుంది, ఒక గొర్రె జారుకుంది. ఎందుకో జారుకుంది. ఈయన ఏం చేస్తాడు? తన గొర్రె కాబట్టి వెళ్ళి తిరిగి తెచ్చుకుంటాడు. స్తోత్రం. కనుక ఈ ఉదాహరణలు, ఈ ప్రత్యేకమైన ఉపమానాలు మనం ఆలోచన చేస్తే, అది పాపి పడి ఉంటే వెతుక్కుంటూ వెళ్ళి యేసు వచ్చాడు, పాపిని వెతుక్కుంటూ వెళ్ళి రావటానికే ఆయన వచ్చాడు అనేది బాగానే ఉంది. మనిషి కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు అని లేఖనం ఒకటి సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అని అంటే, ఆ వ్యక్తికి ఒక రాజ్యం ఉంది, ఆ వ్యక్తికి ఒక దొడ్డు ఉంది, ఆ వ్యక్తికి ఒక స్వాస్థ్యం ఉంది, ఆ వ్యక్తి ఒక హక్కుదారుడు. ఆయనకు 100 గొర్రెలు అంటే రక్షింపబడిన వారు అని ఈ కోణంలో నుంచి చూస్తే తప్పక తండ్రి నిన్ను తిరిగి తెచ్చుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. వెతికి తిరిగి వాక్యంతో నిన్ను తిరిగి పట్టుకుని తెచ్చుకుంటాడు. అలాగని పోయినా పర్వాలేదు అనుకోకూడదు. ఇప్పుడు ఆయన వాక్యం, ఆయన సన్నిధి, ఆయన మార్గం అంటూ మనం ముందుకు సాగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో ఇలాగున చెప్పుకుంటూ ఆ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూ యోహాను సువార్తలో ఈ వచనాలు గడిచిన దినం చదువుకున్న 15వ అధ్యాయంలో అనుకుంటాను, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ తోట మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. సంవత్సరం కాపు సమయానికి వచ్చేవాడు. ఆ చెట్టు ఫలములు ఇవ్వాల్సి ఉండి కూడా ఫలములు ఉండేవి, ఎదుగుతుంది కానీ ఫలాలు లేవు. మరొక సంవత్సరం 3 సంవత్సరాలు పైబడిపోయింది. అయినా ఇంకా దాని ఫలము లేదట. యజమాని వచ్చాడు, తోటమాలి పిలిచాడు. 3 సంవత్సరాల నుంచి సమయానికి వస్తున్నాను, అది ఫలములు ఉండాల్సిన సమయానికి వస్తున్నాను, 3 సార్లు ఇది ఫెయిల్ అయిపోయింది. అనవసరంగా ఇక్కడ స్థలం వేస్ట్ అయిపోయింది. దీనిని తీసేసే ఇక్కడి నుంచి ఈ స్థలంలో వేరే చెట్టు నాటుకుంటాను అంటున్నట్టుగా యజమాని మాట్లాడిన సంగతి మనం చదువుకున్నాం లూకా సువార్త 15వ అధ్యాయంలో. అప్పుడు తోటమాలి, మీ ఇష్టమయ్యా, నేను జీతగాడిని, మీరు ఏమంటే అదే, తోట మీది, చెట్టు మీది, ద్రాక్ష చెట్లు తీగలు మీవి, మీ పని చేయటానికి వచ్చాను, తీసేయమంటారా? మీరు చూస్తుండగానే గుణపం దెబ్బ వేస్తాను అనలేదా తోటమాలి? అయ్యా అని మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ చెట్టు వంక దీనంగా చూశాడు, యజమాని వంక కూడా దీనంగా చూశాడు. నాకొక్క సంవత్సరము గడువివ్వండి, ఒక్క సీజన్, మరొక సీజన్ నాకు కొంచెం గడువివ్వండి. నాకు అది కాయలేదు, దాని సరుకు అయిపోయింది, అంత షోకే తప్ప ఏమీ లేదు. సున్నం కొట్టిన సమాధి మాదిరిగా గుబురుగా పెరిగేసింది, కానీ ఒక్క ఫలము లేదు.
నిజానికి నరికేయాలి, దాన్ని తీసేసేయాలి. కానీ ఈయన ప్రయాస ఏంటి, ఈయన ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఫలించాల్సింది ఇక దాని పని కాదు. 1 సంవత్సరం ఫలించలేదు, కష్టపడింది. 2 సంవత్సరం ఫలించలేదు, 3 సంవత్సరం నేను ఎలాగున్నా పర్వాలేదని అది ఉంటుంది ఎలాగా. కానీ నేను తోటమాలిని, ఖచ్చితంగా దానికి నేను సహాయం చేస్తా. పాదు తవ్వుతా, నీరు పెడతా, ఎరువేస్తా. అన్ని మొక్కల కన్నా ఈ మొక్క నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పెంచుతా. నాకు తెలుసు తోటమాలి ఖచ్చితంగా ఇది ఫలిస్తుంది, నీ ఆశను తీరుస్తుంది. మళ్ళా నెక్స్ట్ సీజన్కి యజమాని నువ్వు రా, ఎన్ని ఫలాలు ఉంటాయో చెట్టుకి, నేను దీనికి పరిచర్య చేస్తా అని బ్రతిమిలాడాడట. వెంటనే అతడు వెళ్ళిపోయాడట. స్తోత్రం. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలి, దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు పరుగులు పెట్టాలి, ఎంత ప్రయాసలు, ఎంత ఆశలు, ఎంత అవసరాలు మనకున్నా వీటిని జయిస్తూ, వీటిని కలిగి ఉంటూ, జ్ఞానంతో మనం జీవితాన్ని కొనసాగిస్తూ, మన గోల్, మన గురి మాత్రం ఆత్మ సంబంధ విషయాల మీద ఉండాలి. మన టార్గెట్ ఆత్మ సంబంధ విషయాలు. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, నేనుండే ఇల్లు శాశ్వతం కాదు, ఈ భూమి కూడా శాశ్వతం కాదు. దేవుడు తీసేస్తే పోతుందంతే. మరి నేను ఎక్కడికి పోతాను? ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక ఆ మార్గం నేను సరి చేసుకోవాలి, ఆ మార్గం నాకు దొరకాలి, అక్కడికి నేను వెళ్ళాలి. నా టార్గెట్ యేసయ్య ముందు నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద వే. That is why I am worshiping, I am listening to the word of God, I am trying my best to walk in the ways of God. దేవుని మార్గంలో నేను నడవడానికి ఎందుకు పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నానంటే, లోకంలో ఉన్న బంగారాలు సంపాదించుకోవటం కోసం కాదు, లోకంలో ఉన్న పాడి పట్టుల కోసం కాదు, ఆయన మార్గం నడవటం. అందుకే ఇందాక చెప్పాను, ఆయన వెనకాల వెళ్ళేవారు బంగారాలు కావాలా, వెండి కావాలా, మార్గాలు కావాలా, ఇవి కావాలా, అవి కావాలా, వాటి కోసమే. అవి ఎలాగ వస్తున్నాయి. కానీ మీ టార్గెట్ నెక్స్ట్ లైఫ్ గురించి, మీ టార్గెట్ బలా నమ్మకమైన మంచి దాసుడా, మీ టార్గెట్ తండ్రి ముందు నిలబడి ఆయన ఆరాధించే టార్గెట్లో మీరు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగుని చెప్పుకుంటూ చివరి గడియల్లో గడిచిన వారం రోమిలకు రాసిన పత్రికలోకి వచ్చేసాం. అన్యజనుల గురించి మాట్లాడుతున్న సన్నివేశానికి వచ్చేసాం. ఆ వచనమే మరొకసారి చదివి ప్రభువులను సమీపించడానికి ప్రయత్నించేద్దాం. 15వ అధ్యాయం గుర్తుంది కదా, యోహాను సువార్త. లూకా సువార్తలో ఫలించలేదు కనుక దీన్ని నరికివేయము అన్న ఆ మాట చూశాం. స్వయంగా యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లిని, మీరు అంటుకట్టబడిన తీగలు, మీరు ఫలించాలి, మీరు ఫలించకపోతే ఏం చేస్తారు? తండ్రి ఫలించిన కొమ్మలను తీసేస్తాడు, కొంతకాలానికి అవి ఎండిపోతాయి. ఆ తర్వాత పనివారు వచ్చి వాటిని మంటల్లో వేసి కాల్చేస్తారు. కనుక నా మాటలు మీ యందు భద్రంగా ఉంచుకోండి, మీరు నా యందు భద్రంగా ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు అని చెప్పిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ అట్టుకట్టడం ఏంటి, ఈ కొమ్మలేంటి, నేను ద్రాక్షవల్లి మీరు తీగలు అన్నారు అంటే అందరూ ఆయన తీగలమే కదా, నమ్ముకున్న వాళ్ళందరూ అంటే లేదు. 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు, వాళ్ళు స్వాభావికంగా ద్రాక్షవల్లికి సంబంధించిన ద్రాక్ష తీగలు. మనము అడవిలో ఉన్న తీగల, మనం వేరే వేరే ఒలీవ అలా చెట్లకు తీగలుగా ఉన్న మనం. అక్కడ విరిచి దేవుడు ఈ ద్రాక్షవల్లికి అంటుకట్టాడు. ఒలీవ చెట్టు నుంచి తీయబడిన లేదా అడవి చెట్టు నుంచి తీయబడిన ఆ తీగ స్వభావం అడవి స్వభావం, విచ్చలవిడి జీవితం స్వభావం, నా ఇష్టమనే స్వభావం. ఆ తీగని తీసుకొచ్చి ద్రాక్షవల్లి, యేసు స్వభావం, యేసు పవిత్రత అక్కడ అంటుకట్టాడు. న్యాచురల్గా, స్వభావ సిద్ధంగా స్టూడెంట్స్ అయినా, సహజంగా ఒక రైతు వారి పద్ధతిలో ఉన్న వాళ్ళైనా, ఆ చెట్టు వేరు, ఈ చెట్టు వేరు. ఇది ద్రాక్ష చెట్టు, ద్రాక్షవల్లి. అది అడవి, ద్రాక్ష చెట్టు కాదు, అడవి తీగ.
ఆ కట్ చేసి తెచ్చిన వాడు ద్రాక్ష తీగలు అంటుకట్టి, ద్రాక్షలు అంటుకట్టి ద్రాక్ష పళ్ళు కాయాలి అని కోరుకోవటం వింతగా ఉంది. అడవిలో ఉన్న ద్రాక్ష చెట్టు ఏదైనా ఉంటే అడవిలాగా చదివి ఉంటుంటే అది ఫలించకపోతే దాన్ని కత్తిని తీసుకొస్తే ఎక్కడో ఉంది కదండి ద్రాక్ష అనే ఆ స్వభావము, దాన్ని తీసుకొచ్చి ఇందులో అంటుకడితే ఫలిస్తుంది. కానీ వేరే చెట్టు, వేరే తీగి, అడవి జీవితం, విచ్చలవిడి దానవత్వపు జీవితం, మూర్ఖపు జీవితం, పశు జీవితం, జంతు జీవితం, ఆ తీగను పట్టుకొచ్చి, ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ద్రాక్షవల్లి యేసు ఆ వ్యక్తి ఇందులో పెట్టేస్తే, నువ్వు అతికేస్తే, ఓ వ్యవసాయకుడా, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, ఓ వ్యవసాయకుడా, ఇదేం తెలివయ్యా బాబు, దాని జీవితం ఏంటి, దీని జీవితం ఏంటి, ఆ అపవిత్రత ఏంటి, ఈ పవిత్రత ఏంటి, అక్కడ అబద్ధం, ఇక్కడ సత్యం, అక్కడేమో మరణం, ఇక్కడేమో జీవం, అక్కడేమో అపవిత్రత, అక్రమం, అసహ్యం, ఇక్కడంతా కూడా పరిశుద్ధత. ఆ తీగని ఇక్కడ పట్టుకొస్తే దీనికిలాగా అయిపోతుందా, దీనికిలాగా అయిపోతుందా? ఇంపాసిబుల్. బొటనీ ప్రకారం, సైన్స్ ప్రకారం ఇంపాసిబుల్. మనిషి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టిన సైంటిస్టు అవదు, కుదరదు. కానీ దేవుని ఆశ కుదురుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. అది తీగకు పాసిబుల్ కాదు, తండ్రికి కుమారునికి అది పాసిబుల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పాపిని పరిశుద్ధపరచటం తండ్రికి కొడుక్కి సాధ్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఇలాగున ఇజ్రాయేలీలలో నుంచి ప్రభువును అంగీకరించిన వారు కాకుండా ఈ రోజుకు కూడా ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, యెహోవాయే దేవుడు అంటారు, యేసు ప్రవక్త అంటారు. యేసు దేవుని కొడుకు అంటే చాలా కోపం వస్తుంది యూదులకు. ఈ రోజు కూడా చాలామంది యూదులకి అక్కడ కూడా క్రీస్తును ప్రకటించడానికి కూడా ఒప్పుకోరు. సువార్త ప్రకటించకూడదు, సభలు పెట్టకూడదు, చర్చలు ఉండకూడదు అన్నట్టు రిస్ట్రిక్షన్స్ యూదా దేశంలో. ఇజ్రాయెల్ మీకు తెలుసా? అది క్రైస్తవ దేశం అనుకోకండి, అది యూదులు. ఇజ్రాయెల్ యెహోవా, మోషే, దావీదు, దానియేలు. యేసు కూడా ఒక ప్రవక్త అంతే, ఎండ్ టైం ప్రాఫిట్, చిట్ట చివరి ప్రాఫిట్. దేవుడు పంపగా వచ్చాడు, దేవుని శక్తితో వచ్చాడు, దేవుని కార్యాలు చేశాడు, దేవుని బోధ చేశాడు, అంతే. దేవుని కొడుకు ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళు కాదండి, ఆ రోజు యూదులైన చంపేయడానికి కారణం ఏంటి? ఆ రోజు యూదులైన సిలువెక్కించడానికి కారణం ఏంటి అంటే దేవుడు ఏంటి, దేవుడి కొడుకు ఏంటి? దేవుడు కొడుకు నేను, ఆయన తండ్రి అంటే ఇది అవమానం దేవునికంటూ మళ్ళీ ఇలాంటి బోధ రాకుండా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేసి సిలువెక్కించేశారు అనుకోండి. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు నమ్ముకున్న వారు చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా చాలా కష్టం. హిందూ దేశంలో ఇక బ్రాహ్మణ అనేటప్పటికీ వాళ్ళు ఏ లెవెల్లో, ఏ స్థాయిలో అంటూ ఉంటారో అంతకన్నా ఎక్కువ ఇజ్రాయెల్లో యూద మతం. వాళ్ళు యేసును నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు, యేసును నమ్ముకున్న కొడుకున్న, కూతురున్న, అల్లుడున్న వెలివేసేస్తున్నారు. గెట్ అవుట్. కొద్ది రోజులు టైం ఇస్తారు, మళ్ళీ చదువు, జ్ఞాపకం చేసుకో, ధ్యానం చేసుకో, ప్రార్థన చేసుకో. యేసు ప్రవక్త అంతే, దేవుడు కొడుకు పో బయటికి అంటున్నారు ఇప్పటికక్కడ. ఆశ్చర్యపోకండి. స్తోత్రం. సో అలాగున యెహోవా దేవుడు ఇజ్రాయేలుకు దేవుడు, ఇజ్రాయేలీలు ఆయన మా దేవుడు అనటానికి స్వభావం. కానీ ఆ ఇజ్రాయేలీలు దేవుని తత్వాన్ని, దేవుని ఇష్టాన్ని, ప్రణాళికను తృణీకరించారు, అవిధేయత చూపించారు, లోబడలేదు. అప్పుడు లేఖనం చూస్తాం, దేవుడే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళను విరిచి పక్కబడేశాడు. అదొకటే కాదు, నిజానికి విరవాలని ఆయన ఉద్దేశం కాదు. నేను మిమ్మల్ని పోషిస్తూ ఉంటే, సంరక్షిస్తూ ఉంటే, కాపాడుతూ ఉంటే, యుద్ధం యెహోవాది అంటూ ఉంటే, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటే, ఎన్నిసార్లు మీరు ఇబ్బందులు పెట్టినా, నన్ను ఆరడి పెట్టినా, ఇలా చూసుకుంటూ వస్తున్నానంటే మీరు నా కృప ఏంటో మీకు అర్థం కావట్లేదు, తండ్రి బిడ్డల సంబంధం ఏంటో మీకు అర్థం కావట్లేదు, మీ గురించి నేను ఎంత సేపడతానో అది కూడా మీకు అర్థం కాకుండా
భయంకరంగా మీరు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఎస్, ఇజ్రాయేల్ భయంకరంగా, మతం అయితే కానీ భయంకరంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. కనుక మీకు బుద్ధి రావాలంటే, మీకు పౌరుషం రావాలంటే, అయ్యో మేము ఎంత కృప కోల్పోయామో, ఎంత దయ కోల్పోయామో, ఎంత బుద్ధిహీనమైపోయామని మీరు ఒకరోజు చెప్పుకోవాలంటే అడవి తీగ నేను తెచ్చుకుంటా. పనికి మాలిన అడవి తీగ నేను రా వచ్చేసే, నాలో ఉండవు, నేను నిన్ను ఫలింపజేస్తాను, నువ్వు నా సొత్తు, నేను నీ సొత్తు అని తెచ్చుకుంటాను. అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. అప్పుడు నా కృప ఏంటో మీకు అర్థమవుతుంది, నా కాపుదలు ఏంటో మీకు అర్థమవుతుంది, నేను మీరు కలిసి ఉండటం అంటే మీకు అర్థమవుతుంది. కనుక అన్ని జనులను నేను కావాలని తెచ్చుకుని హక్కుని చేర్చుకుంటాను, వాళ్లకు దేవుడిని అవుతాను. మీరు దేవుడు అంటున్నారు కానీ నన్ను దేవుడిగా చూడలేదు, దేవుడు అంటున్నారు కానీ 2 నమస్కారాలు చేస్తున్నారు కానీ ఈ పస్కా పండుగ ఆ పండుగ చేస్తున్నారు కానీ నేను పంపిన నా ప్రతి స్వరూపమైన యేసుని మీరు అంగీకరించటం లేదు. నువ్వే అంటున్నారు కానీ నా తత్వాన్ని, నా ప్రణాళికని మీరు అంగీకరించట్లేదు. యేసునంది రక్షణ ఎవరైనా సరే, స్తోత్రం కలుగునుగాక. కనుక మీరు దాన్ని అంగీకరించట్లేదు, అవిశ్వాసంతో ఉన్నారు. కనుక మీలో కొంతమందిని కఠినంగా మూర్ఖంగా ఉన్నవారిని మిమ్మల్ని విరిచి పక్క పెట్టేస్తా. వేరే అడవి తీగలు తెచ్చుకుని, అంటే అన్యజనులను, సున్నతి లేని వారిని, సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను విడిచిపెట్టి విచ్చలవిడిగా జీవిస్తూ అదే భక్తి అనుకుంటున్న వారిని నేను ఆకర్షించి పేరు పెట్టి పిలిచి లోకం నుంచి విడదీసి తెచ్చుకుని అంటు కట్టుకుంటా. ఈ ఇసుకు అంటు కట్టేస్తా. చూదిరిగా నా ప్రేమ వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను వాళ్ళకు నా ప్రేమనంతా ఇచ్చేస్తాను. అప్పుడు మీకు బుద్ధి వస్తుంది, అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. కృప అంటే ఏంటో స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అనుకుంటాను కదా. అలాగ మనకు రక్షణ వచ్చిందమ్మా. లేఖన ప్రకారం చూస్తే దేవుడి లోకం రక్షించబడాలని కోరుకున్నట్టుగా లేఖనాలున్న అసలైన ప్లాను పౌలు ద్వారా దేవుడు ఇస్తాడు. ఎందుకు దేవుడు మనకు దగ్గర కావాల్సి వచ్చింది, ఎందుకు దేవుడు మనకు కావాలనుకున్నాడు అని అనుకుంటే, ఇది లోతైన పునాదిలోని సత్యం. దేవుని ప్రజలు దేవునిని తిరస్కరించారు, దేవుని ప్రజలు దేవుని మాటను తిరస్కరించారు, దేవుని ప్రజలు దేవుని మాటకు ప్రతిరూపంగా ఉన్నటువంటి యేసును తిరస్కరించారు. దేవుని ప్రజలు ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో దేవుడు చెప్పినా ఒక పక్క దేవునికి దండం పెడుతూ విచ్చలవిడిగా వేరే వ్యవహారాల్లో వాళ్ళు మునిగి తేలారు. ఎంత చెప్పినా లోబడలేదు. కష్టం వచ్చినప్పుడు అయ్యా అని కేకలేసేవారు, బలులు అర్పించేవారు, సరైన కృప చూపించేవాడిని. ఇంకా అదే పద్ధతి అయిపోయింది. కనుక దేవుడు అన్యజనుల మీద దృష్టి పెట్టాడు. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు కనుక దేవుడు వాళ్ళని తిరస్కరించి అన్యజనులను దగ్గర తీసుకున్నాడు. స్తోత్రం. అది టార్గెట్. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీరు నేను కులాన్ని బట్టి రక్షించబడ్డామని అనుకోకూడదు. నేను డబ్బున్నవాడిని కనుక దేవుడిని రక్షించుకుని చర్చిలు కట్టించుకుంటున్నాడని అనుకోకూడదు. నేను బాగా పాడతాను కనుక చర్చిల్లో పాడటానికి దేవుడికి ఎవరు లేరు కనుక దేవుడిని రక్షించుకుని పాటలు పడి తలంత ఇచ్చాడని అనుకోకూడదు. అసలు యోగ్యులు కాదు మనం. దేవుడి కృపతో వారు తిరస్కరించారు కనుక నాకు చోటు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెప్తున్న మాట. చదువుతున్నాను చూడండి. ఈ మాటలు ఇలా చదివి ముగించాను గడిచిన వారు. ఈరోజు కూడా అలాగే చదివి ముగిస్తాను. వచ్చేవారం నుంచి ఇంకా డీటెయిల్డ్గా ఈ మాటను ధ్యానం చేస్తూ రక్షణ కోల్పోతాడా, దేవుడు తిరస్కరిస్తాడా, ఒకవేళ వ్యక్తి మారు మనసు పొందకుండా చచ్చిపోయిన దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడా వ్యక్తిని అనే ప్రశ్నలకు సమాధానాలు లేఖనాల్లో నుంచి రాబడదాం. ఎందుకంటే మనం దేవుని గురించి కన్ఫ్యూజన్తో ఉండకూడదు, కన్ఫ్యూజన్తో ప్రార్థన చేయకూడదు, కన్ఫ్యూజన్తో వాక్యం చదవకూడదు, కన్ఫ్యూజన్తో చర్చికి రాకూడదు, కన్ఫ్యూజన్తో మనం యేసును నమ్ముకున్నామని అనకూడదు. యేసులో కన్ఫ్యూజన్ ఉండదు. అంత జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. 11వ అధ్యాయం చదువుతున్నాను గడిచిన వారంలాగే. 13వ వచనం నుంచి చదువుతున్నా, అర్థమైపోతుంది మీకు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధాలకు రోషం పుట్టించి
వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఈ పౌలు గారికి రక్త సంబంధులు ఎవరు? పౌలు గారికి రక్త సంబంధాలు ఎవరు అంటే సొంత అమ్మా నాన్న, అత్తయ్య మావయ్య రక్త సంబంధాలు అంటే DNA అంటే అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాల్లో ఇదిగో ఒక గోత్రీకుడు ఎవరు? ఈ పౌలు, సౌలు పౌలు. స్తోత్రం కలుగునగాక. కనుక ఇశ్రాయేలీయులకు రోషం కలగటానికి, వాళ్ళను రక్షించుకోవటానికి, వాళ్ళను క్రీస్తు ఆ విశ్వాసంలోనికి ఆకర్షించటానికట కొందరినైనా రక్షింపవలెనని నేను సేవ చేస్తున్నాను. వారిలో కొందరినైనా రక్షింపాలని సువార్త ప్రకటిస్తూ నా పరిచర్యను ఇంకా ఇంకా ఘనపరుచుకుంటున్నాను. వారిని విసర్జించుట, అర్థమైంది కదా మీకు ఇందాక? వారిని విసర్జించుట, దేవుడు ఇశ్రాయేలీయులను విసర్జించుట మన రక్షణకు కారణమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వారిని విసర్జించుండకపోతే మన రక్షణ ఇంకా ఆలస్యమయ్యేదేమో, ఇంకా చాలా కాలం పట్టేదేమో, ఏమో ఏ ప్రణాళిక వేయాల్సి వచ్చేదో దేవునికి. కానీ వారు దేవుని చేత విసర్జించబడ్డారు. దేవుడు వారిని విసర్జించుట లోకమును అనగా పాపంతో ఉన్న లోకమును అనగా లోకములు ఒక్కడు కూడా నీతిమంతులు అందరూ పాపం చేశారన్న లోకాన్ని దేవుడు దేవునితో తనతో సమాధానపరచుట అయిన ఎడల వాళ్ళని విసర్జించటం దేవుడు లోకాన్ని తనతో సమాధానపరచుకోవటం అయింది. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. వారిని చేర్చుకొనుటయే మగును, మృతులు సజీవులైనట్టే అవుతుంది కదా. ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే. అయితే కొమ్మలలో అన్ని కాదు, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, ఎందుకు విరిచివేయబడ్డాయి? అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు. అయితే కొమ్మలలో కొన్ని అంచె దినాలలో దేవుని పిల్లలలో విశ్వాసాలు చాలామంది, అనేకులు వచ్చిన వారిలో అనేకులు, కొంతమంది అనేకులు అబద్ధపు బోధ, దెయ్యముల బోధలు విని విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టులైపోతారని తీమోతికి రాసిన పత్రికలో ఉంది. అవిశ్వాసం. అయితే కొమ్మలలో కొన్ని, అన్ని కాదు, కొన్ని అవిధేయత, తిరుగుబాటు విరిచివేయబడి ఈ అడవి ఒలీవ కొమ్మ, అడవిలో ఉన్న ఒలీవ కొమ్మవై ఉన్న నీవు అంటే అన్యజనులు, మీరు నేను సాదృశ్యుడు, పోలుస్తున్నాడు. పోలిక, చెట్టు కొమ్మని కాదు అక్కడ, పోలిక. అడవి అంటే విచ్చలవిడి జీవితం, కాపుదల లేదు, డిసిప్లిన్ లేదు, నా ఇష్టమనే జీవితం. అడవి, లోకం, పాపం, చీకటి. అందులోనూ ద్రాక్షవల్లివి కాదు, ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించొద్దు. స్తోత్రం. కొన్ని కొమ్మలను దేవుడు విరిచేశాడు అనుకుందాం, అవిధేయత. అడవి ఒలీవ కొమ్మలను తీసుకొచ్చి అంటుకట్టాడు. స్తోత్రం. ఈ అడవి ఒలీవ కొమ్మ ఈ దేవుని యొక్క చెట్టులోకి వచ్చిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత, ఈ అడవి ఒలీవ కొమ్మ స్వాభావికంగా అప్పటికే దేవుల్లో ఉన్న యూదులు, అంటుకట్టబడి ఉన్నవారు, వాళ్ళ మీద హడావిడి చేస్తున్నాయి ఈ కొమ్మలొచ్చి యూదుల మీద, యూదులను తిరస్కరిస్తూ యూదుల మీద ఏం చెప్పాలంటే ఒక రకమైన, చూడండి దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమించాడో, అనవసరంగా మీరు దేవుడు విడిచిపెట్టారు, బుద్ధిహీనులు, అలాగంటూ వాళ్ళ మీద రుబాబు చేసే విధానం. అన్యజనులు సంఘంలోకి వచ్చి, అన్యజనులు ఆ దినాల్లో సంఘంలోకి వచ్చి ఇలాగ హడావిడి చేస్తూ మొదలెట్టారు. మేము మీరేంటి, మీరేం కాదు, దేవుడు ఎప్పుడో మిమ్మల్ని వదిలేశాడు, ఏదో మిమ్మల్ని అలా పట్టుకున్నాడు, కానీ మేము అసలు అంటుంటే అదే అంటున్నాడు. నిజానికి మీరు ఇక్కడ రావటానికి ఎలాగొచ్చింది యోగ్యత? వాళ్ళు తిరస్కరించారు కనుక మీరు తీసుకురాబడి అంటుకట్టబడిన వారిగా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. కృపచేత నేను ఇలాగున్నాను అంతే తప్ప నన్ను బట్టే నువ్వు బ్రతుకుతున్నావు, నన్ను బట్టే నువ్వు ఉన్నావని ఈ అడవి ఒలీవ చెట్టు కొమ్మ అనటానికి వీల్లేదు.
అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవిన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క అసలైన ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి నీవు కూడా పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించొద్దు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు కదా. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్తావు. మంచిదే. వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. చూసారా, విశ్వాసం అంటే ఎంత బలం! అమూల్యమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, పవిత్రమైన విశ్వాసం కలిగి ఉండండి. అంతవరకు విశ్వాసం కలిగి ఉండండి. మీరు విశ్వాసం కలిగి ఉన్నారా అని ప్రభు పదే విశ్వాసాన్ని అంత హైలైట్ చేయడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసము విరిచివేయబడిన విధానంలోకి వచ్చేస్తుంది. దేవునితో కనెక్షన్స్ వీక్ అయిపోతాయి. అవిశ్వాసంతో, అవిధేయతతో తిరుగుబాటు చేసిన ప్రతి సమయంలో కూడా ఆ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇంచుమించు చచ్చిపోతున్న వ్యక్తికి సెలైన్ పెడితే బ్రతుకుతాడు అన్నట్టుగా, ఆక్సిజన్ పెడితే బ్రతికేస్తాడు అన్నట్టుగా ఆ గొట్టం వీక్ అయిపోతుంది. ఏదో అడ్డుకుంటుంది అక్కడ. కరెక్ట్గా ఫ్లో అయితే బాగానే ఉంటుంది ఊపిరి, కానీ మధ్యలో ఆ వీక్ అయిపోతే ఉక్కిరి బిక్కిరి కదా, ఇక భవిష్యత్తు అయోమయం కదా. అలాగే పర్వాలేదు అనుకోకూడదు. ప్రభువులో మనముండి ఎప్పటికప్పుడు అవిధేయతలు లేకుండా సరిచేసుకుంటూ విధేయతలో అడుగులు వేస్తూ అంతస్తులెక్కుతూ మనం వెళుతూ ఉంటే ఆయనలో నుంచి జీవం మనలోనికి ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అవిధేయతను, అవిశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అవిధేయతను, అవిశ్వాసాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అని సంఘం అనుకోవటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక. అవిధేయత వల్ల ఆయన సొంత పిల్లల్ని అవుట్ అన్నాడు. వాళ్ళ అవిధేయత వల్ల, వాళ్ళ మూర్ఖత్వం వల్ల, వాళ్ళ తిరుగుబాటు వల్ల దేవుడు మాకున్నాడు, మేము దేవుని పిల్లలమని ఆ వరుసకైతే మతం ఆచరిస్తున్నారు, కానీ వాళ్ళ బ్రతుకు చూస్తే దేవుని మాటలకు అస్సలు అవకాశమే లేదు. పండగలు చేస్తున్నారు, అన్ని పండగలు చేస్తున్నారు, కానీ దేవుని వాక్యానికి అంటే ఇతర మతములను లోపలికి ఆహ్వానించి ఇంకా ఏమో. కనుక దేవుడు వాళ్ళ అవిధేయతను, వాళ్ళ అవిశ్వాసాన్ని, వాళ్ళ తిరుగుబాటును ఏం చేశాడు? అసహించుకుని దూరం పెట్టాడు, విసర్జించాడు. విరిచివేయబడ్డారు వాళ్ళు. కనుక మీరు కూడా అవిధేయత, తిరుగుబాటు అనేది మీరు అవకాశం ఇస్తే వెంటనే అదే జరుగుతుంది. అందుకే పౌలు భయపడతాడు అనగాని, నేను అంటుకట్టబడి నిమిత్తం కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. మంచిదే, కానీ వారు అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసాన్ని బట్టి ప్రభులో నిలిచి ఉన్నావు కనుక గర్వించక భయము కలిగి ఉండు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల స్వాభావికమైన తన సొంత పిల్లలను అవిధేయత విషయంలో, అవిశ్వాస విషయంలో విడిచిపెట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అంటుకట్టుకున్నాడు కదా, మరి నీ విషయంలో కూడా అయినా డిసిప్లిన్లో పెడతాడు కదా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడతావు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల, ఇదే నా సబ్జెక్టు, వారును తమ అవిశ్వాసములో నిలిచి ఉండకపోయిన ఎడల అంటు కట్టబడతారు. విసర్జించబడిన వారు అవిశ్వాసం వల్ల విరిచివేయబడ్డారు. వాళ్ళు అవిశ్వాసములు మేము ఉండం బాబు, మళ్ళీ విశ్వాసంలోకి వస్తాము అని అంటే మటుకు వెంటనే దేవుడు మళ్ళా వాళ్ళను సంతోషంగా అంటు కట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ కోల్పోతాడా అనే దానికి ఇవి కొన్ని తాత్పర్యాలు. తిరిగా వ్యక్తి మారు మనసు పొందితే, దేవునికి తిరిగితే, ఇజ్రాయేలీని అంటుకట్టుకునే దేవుడు మనల్ని ఇంకా అంటుకట్టుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారును తమ విశ్వాసములో నిలిచి ఉండక విశ్వాసము కలిగిన ఎడల అంటుకట్టబడతారు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు, మనసు గలవాడు. ఎట్లనగా
నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టునకు అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు ఒకప్పుడు విరిచివేయబడి ఒకప్పుడు విసర్జించబడి మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటు కట్టబడతారు కదా. అంటే మరలా యూదులు యెహోవా తండ్రి కుమారాత్మను హత్తుకుంటారు కదా. స్తోత్రం కలుగునుగాక. కనుక రక్షింపబడిన వాడు రక్షణ కోల్పోతాడా? కోల్పోయే అవకాశం ఉంది అనటానికి వచనాలు ఉన్నాయి. కానీ కోల్పోయిన ఆ స్థితిలో ఉన్న మళ్ళా వ్యక్తి తన బ్రతుకు చివరి దినాల్లో నిజముగా మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే అంటు కట్టుకొనుటకు, ఆకర్షించుటకు, హత్తుకొనుటకు, మరలా తన స్వాస్థ్యాన్ని బహుమానంగా ఇచ్చుట కొరకు ఎప్పుడు దేవుడు మనసు కలిగి ఉన్నాడు, శక్తి కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. ప్రభు వల్ల పరిచర్యలో సహాయం చేసేవారు, పరిచర్య కొరకు సిద్ధపడి రావాలి. మిగిలిన